విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి అదృశ్యం కలకలం రేపుతోంది. కామెర్ల చికిత్స కోసం వచ్చిన బేబీని ఇంక్యుబేటర్లో పెట్టగా కాసేపటికే ఆ చిన్నారి కనబడకుండా పోయింది. గంట ముందే తాను పాపకు పాలిచ్చానని, మళ్లీ వెళ్లేసరికి పాప కనబడలేదని తల్లి ఆవేదనతో చెప్తోంది. ఇంక్యుబేటర్ సిబ్బంది మాత్రం తమకేమీ తెలియదంటున్నారు. దీనిపై ఆర్ఎంఓ విచారణ చేస్తున్నట్టు చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇంతమంది చిన్నపిల్లలు వాళ్ళకి ట్రీట్మెంట్ అలా చెప్పిన వాళ్ళు ఫస్ట్ మేము తండ్రి వస్తే తెలిసి కలవడానికి కారణం ఎవరైనా ఉన్నారు మీరు ఆలోచించాం. సెక్యూరిటీ గార్డు ప్రేమ లేకుండా ఎవరు బయటకు వెళ్ళండి. ఆమె సెక్యూరిటీ గార్డు ఉండండి. నాకు ఎంత లేదు బాబు బయట తీసుకురంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ అదేమంటే పక్కన వాళ్ళు చెప్తున్నారు ఇది సెక్యూరిటీ గార్డు కానీ మూడో వ్యక్తి అలా వచ్చాడు బాబు ఎలా వచ్చాడు గారిని కానీ డాక్టర్ కానీ ఈ వాటికి సంబంధించిన వాళ్ళు మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. మా బాబు గవర్నమెంట్ హాస్పిటల్ అన్నది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇంతమంది చిన్నపిల్లలు వాళ్ళకి ట్రీట్మెంట్ అలా చెప్పిన వాళ్ళు ఫస్ట్ మేము తండ్రి వస్తే తెలిసి కలవడానికి కారణం ఎవరైనా ఉన్నారు మీరు ఆలోచించాం. సెక్యూరిటీ గార్డు ప్రేమ లేకుండా ఎవరు బయటకు వెళ్ళండి. ఆమె సెక్యూరిటీ గార్డు ఉండండి. నాకు ఎంత లేదు బాబు బయట తీసుకురంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ అదేమంటే పక్కన వాళ్ళు చెప్తున్నారు ఇది సెక్యూరిటీ గార్డు కానీ మూడో వ్యక్తి అలా వచ్చాడు బాబు ఎలా వచ్చాడు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి అదృశ్యం కలకలం రేపుతోంది. కామెర్ల చికిత్స కోసం వచ్చిన బేబీని ఇంక్యుబేటర్లో పెట్టగా కాసేపటికే ఆ చిన్నారి కనబడకుండా పోయింది. గంట ముందే తాను పాపకు పాలిచ్చానని, మళ్లీ వెళ్లేసరికి పాప కనబడడం లేదని తల్లి ఆవేదనతో చెప్తోంది. ఇంక్యుబేటర్ సిబ్బంది మాత్రం తమకేమీ తెలియదంటున్నారు. దీనిపై ఆర్ఎంఓ విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ పూర్తి సమాచారం లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, అసలు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పాప అదృశ్యానికి సంబంధించి అసలు ఏం జరిగింది? ఇంక్యుబేటర్లో ఉంచిన చిన్నారి అదృశ్యానికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత డొల్లతనం అనేది మరోసారి బయటపడింది. ఏదైతే కామెర్లు కారణంగా విజయవాడ ఆసుపత్రికి తీసుకొచ్చిన 5 రోజుల పసికందు కనిపించకుండా పోవడం ఈ రోజున వివాదానికి కారణమైంది. ప్రధానంగా మన ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్నాము. రామరపాడుకు చెందిన లక్ష్మి అనే మహిళ 5 రోజుల క్రితమే ఇక్కడ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే 2 రోజుల క్రితం కామెర్లు వచ్చాయనే అనుమానంతో ఈ రోజు ఉదయం హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేయడం కూడా జరిగింది. ఉదయం 11 గంటల వరకు కూడా హాస్పిటల్ ప్రాంగణంలోనే తల్లి బిడ్డతో పాటు ఉంది. తర్వాత బట్టలు మార్చుకునే క్రమంలో పక్క రూమ్లోకి వెళ్ళి 10 నిమిషాలు వచ్చే సమయంలోనే బిడ్డ కనిపించకుండా పోవడం జరిగింది. దీంతో బిడ్డ తల్లిదండ్రులు లేని లక్ష్మి అదేవిధంగా సుబ్రహ్మణ్యం కన్నీరు మిన్నూరే విలపిస్తున్నారు. దీనికి కారణం ప్రధానంగా ఆసుపత్రి సిబ్బంది భద్రతా లోపమే దీన్ని ప్రధాన కారణంగా చెప్తారు. మనతో పాటు బాబు తండ్రి సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? మీరు ఇక్కడే ప్రసవం కూడా జరిగింది, పొద్దున వచ్చారు అన్నారు. వచ్చిన దగ్గర నుంచి ఏం జరిగింది? బాబు పుట్టి 6 రోజులు అయిందండి. నేను మళ్ళీ వచ్చాం, వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాం. కావిల్ అని చెప్పారు, వస్తే జాయిన్ చేయాలన్నారు. 3 రోజులు ఉంచా బాక్స్లో ఉన్నారండి. నిన్న మధ్యాహ్నం జాయిన్ చేసాము. ఇవాళ 11ంటికి బాబు కనిపించట్లేదు మాకు. ఈ రోజు ఉదయం ఏం జరిగిందంటే బాబుని తీసుకుని వచ్చిన తర్వాత కనిపించకుండా పోవటం అంటే ఎలా గుర్తించారు మీరు? అమ్మాయి 17 చెప్పడాలి పాలిస్తుంది వస్తుంది వెళ్తుందండి. డాక్టర్లు నర్సు లోపలికి వచ్చారంట. అప్పుడు సెక్యూరిటీ వాళ్ళు లోపల ఎవరు ఉండకూడదమ్మా అందరూ బయటికి వెళ్ళారంటే బయటికి వెళ్ళిందారు. అందరూ వెళ్ళిపోయారంట బయటికి. మీరు చెప్పండి. ఏడుస్తాడని లోపలికి వచ్చి చూసానండి. లోపలికి వచ్చి చూసేసరికి ఇంక బాబు లేడండి. ఏమంటే బాబు లేడని అంటే చూస్తున్నాం, ఆగమ్మ కంగారు పడబాక అన్నారు. ఇక్కడ కూర్చుంటాను, ఇక్కడ కూర్చోవద్దు, బయటికి వెళ్ళిపో అన్నారు సెక్యూరిటీ అండి. మీతో పాటు వచ్చిన వాళ్ళే బాబుని తీసుకెళ్లారు అన్నట్టుగా కూడా ఇక్కడ శబ్దం చెప్తున్నారు. దానికి ఏం చెప్తారంటే ఎవరి మీద అనుమానంగానే ఏమన్నా ఉందా? మీకు మీద అనుమానం లేదని, మాకు ఎవరు శత్రువులు లేరండి, మాతో ఎవరు లేరు. మా అమ్మ నేనేమన్నా మా అమ్మ బాక్స్లో తీయడం అంటే భయం అండి. నేనే తీసుకొస్తున్నా. ఒకసారి నర్సులు పిలుస్తున్నారండి, ఒకసారి పిలవట్లేదని మనం వెళ్ళి చూసుకుంటున్నామండి.
పద్దాకా ఏడుస్తాడని నేనే ఇక్కడే ఉంటున్నానండి. ఇక్కడ ఉండొద్దు, బయటికి వెళ్ళిపో అన్నారండి. చికిత్స నిమిత్తం తీసుకొచ్చి ఆసుపత్రి సిబ్బంది పర్యవేక్షణలోనే మేము పిల్లని గుండా పెట్టాము. అయితే సిబ్బంది పట్టించుకోకపోవటం వల్లే తమ బిడ్డ కనపడకుండా పోయారని తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూస్తే ప్రధానంగా ఈ ఎవరైతే చికిత్స పొందుతారో ఆ శిశువులందరినీ తీసుకొచ్చి ఈ ఆసుపత్రి ప్రాంగణం ప్రధాన ఆసుపత్రిలో ఉన్న ఈ ఇంక్యుబేటర్ సెంటర్లోనే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ దగ్గరుండి వైద్యుల పర్యవేక్షణ కానీ అదేవిధంగా సిబ్బంది కూడా పర్యవేక్షణ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఎవరిని అనుమతి లేకుండా ఎవరిని లోపలికి కూడా పంపించిన పరిస్థితి ఉంది. అయితే ఎవరి అనుమతి లేకుండా బిడ్డ మాయం కావడం అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా పడింది. ఎవరు దీనికి కారకులు అనే దాని మీద కూడా పోలీసులు కూడా విచారణ చెప్తున్నారు. ఇప్పటికే సబ్ కలెక్టర్ సృజన కూడా వచ్చి ఇక్కడ ఘటనకు సంబంధించి వివరాలను కూడా పూర్తి స్థాయిలో సేకరించడం కూడా జరుగుతుంది. ఆసుపత్రి ప్రాంగణంలోకి ఎవరు వచ్చారు, శిశువు మాయం కావడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఇంక్యుబేటర్ల నిర్వహణ సమయంలో ఎవరు అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు, బయటికి రాకపోకలు చేయటం ఎవరు లోపలికి బయటికి వెళ్ళడం జరిగింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతూ ఉన్నారు. పోలీసులకు కూడా ఈ వ్యవహారానికి సంబంధించి కూడా వివరాలు ఇవ్వటం, దాని మీద దర్యాప్తు కూడా చేయడం కూడా జరుగుతుంది. ఈ ప్రధానంగా ఆసుపత్రి ప్రాంగణానికి సంబంధించి లోపలికి రావడానికి సంబంధించి 2 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అవి ప్రస్తుతం అసలు పనిచేయని పరిస్థితి. ఏదైతే ఈ కెమెరాలు పనిచేస్తే ఆసుపత్రి లోపలికి వచ్చి బయటకు వెళ్ళే వాళ్ళ వివరాలను సులువుగా గమనించడం, అదేవిధంగా బిడ్డను ఎవరికి తీసుకెళ్లారు అనేది కూడా వివరించడం అనేది చాలా తేలిగ్గా దొరికేది. అయితే ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలను మనం విజువల్స్లో చూడొచ్చు. అసలు విజువల్స్లో ఆ సీసీ కెమెరాలు అసలు 2 సీసీ కెమెరాలు కూడా పనిచేయని పరిస్థితి. ఈ సీసీ కెమెరాలు పనిచేస్తే కొంతవరకు ఫలితమైన ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా లభించకపోవడం, అవి పనిచేయని కారణంగా ఎవరు తీసుకెళ్లారనేది కూడా తెలియకుండా ఉంది. అయితే సిబ్బంది నిర్లక్ష్యం, అదేవిధంగా సెక్యూరిటీ వాళ్ళు పట్టించుకోని కారణంగానే మా బిడ్డ మాకు దూరమయ్యాడని తల్లిదండ్రులు చెప్తున్నారు. పోలీసులు కూడా విచారణ చేస్తున్నాము. ఘటనకు కారణమైన వాళ్ళు పట్టుకున్నాం, బిడ్డను కూడా తీసుకొచ్చే పనిలో మేము ఉన్నాం అన్నట్టు పోలీసులు కూడా చెప్తున్నారు. ఇది విజయవాడ పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. బాబుని డిశ్చార్జ్ చేసి 3 days అయింది. ఇండిషన్ చేసి 24 hours ఫీవర్ వస్తుంది, ఫీవర్ వచ్చిన తర్వాత ఏం కంగారు పడద్దమ్మా, తగ్గిపోద్దని చెప్పారు. అయితే 2 రోజుల నుంచి మిల్క్ తాగినట్టు వాంతింగ్ చేసుకుంటున్నాడు. అయితే ఇంటి పక్కన ఒక ఆమె ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేయమనంటే తీసుకొస్తే బ్లడ్ తీశారు. బ్లడ్ తీసి టెస్ట్ చేస్తే కామెర్లని తేలింది. 3 రోజులు బాక్స్లో పెడదామండి, తగ్గిపోద్దని చెప్పారు. 16% ఉంది, 3 రోజులు బాక్స్లో పెట్టాలని చెప్పారు. 3 రోజులు బాక్స్లో పెట్టారు. వాళ్ళ తండ్రి కానీ మేనమావులు మేము వస్తే మమ్మల్ని ఎవరైనా చూడలేకుండా ఏం చెప్పారంటే లేడీస్కి ఎలా ఉండండి, ఇది కాన్పుల్ టైం, ఈ టైంలో మీరు లోపలికి రాకూడదని చెప్పి మెయిన్ గేట్ దగ్గర మమ్మల్ని ఆపేసారు. లోపలికి రానిలా మమ్మల్ని. సరే అని చెప్పి మా అక్క, మా అమ్మ, మా పెద్దమ్మ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. పిల్లోడు ఏడిసినప్పుడే నర్సు వచ్చి పిలుస్తుంది, ఏమండి మీ బాబు ఏడుస్తున్నాడు, వచ్చి పాలేమండి అని చెప్పి. ఒకసారి పిలుస్తున్నాడు, రెండోసారి ఏడుస్తుంటే వాళ్ళు కూడా చెప్పలేదండి. పక్కన ఎవరో పిల్లల్ని చూడడానికి వచ్చిన వాళ్ళు చెప్పారు, ఏమండి మీ బాబు ఏడుస్తున్నాడు అంటే అప్పుడు వచ్చి పాలు ఇచ్చేది. అయితే డ్రెస్ మార్చుకోవడానికి పక్కెళ్ళింది. ఆ టైంలో పిలిచాము, మీ బాబుని మీరే వచ్చి తీసుకెళ్లారని చెప్తున్నారు, కానీ అది అబద్ధం అండి. ఈ పక్కన ఉన్న వాళ్ళు చెప్పడం ఏంటంటే పలానా బ్లూ డ్రెస్ వేసుకొని ఒక ఆమె వచ్చింది, ఆమెకి ఎంటికలు కూడా పూర్తి తెలియవు, బేబీ కటింగ్ లాగా ఉంది, ఆమె వచ్చి మీ బాబుని తీసుకెళ్ళింది, బయటికి వెళ్ళిన గురక వేసుకుందని చెప్తున్నారు. అది ఎంత మటుకు నిజం అనేది నాకు తెలియదు. అయితే మాకు మాత్రం 3 గేట్లు దాటి సెక్యూరిటీ గార్డు దాటి వెళ్ళారంటే అది మాత్రం బయట వాళ్ళ వల్ల కాదండి, హాస్పిటల్లోనే ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయడం వల్ల జరుగుతుంది. ఖచ్చితంగా అది మీరు ఎంక్వైరీ చేసి మా బాబుని మాకు దొరికేటట్టు మీరు సహాయపడాలని. తల్లిలో ఎవరు కూర్చోవద్దు, డాక్టర్ గారులు వస్తున్నారు అని బయట పంపించేస్తున్నారండి. బాబు ఏడుస్తాడు, ఇక్కడ కూర్చొని పాలు తాగుతుంటే, ఇక్కడ పాలు తాగితే ఏం తాగుతూ బయటకు వెళ్ళండి అందరూ అన్నారు. బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి ఇంకా బాబు కనిపించట్లేదండి. ఎవరు తీసుకెళ్ళి మాకు ఎవరు అనుమానం లేదండి. వచ్చేసరికి దగ్గరదే ఇప్పుడు టైం అంతే. ఫస్ట్ టైం అండి బాబండి, ఇవాళకి 6 రోజులు పుట్టి. సెక్యూరిటీ అతనే బయటికి వెళ్ళిపోమని చెప్తుందండి.